హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ఈ రోజు అయితే నేను చికెన్ హలీం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ముందుగా నీట్ గా వాష్ చేసి పెట్టుకుని హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నేను ముందుగా ఒక 5 hours ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 2 tablespoon పచ్చనిపప్పు, 2 tablespoon పెసరపప్పు, 2 tablespoon బార్లీ, 2 tablespoon ఉద్దిపప్పు, 5 spoons గోధుమ రవ్వ, 2 tablespoon ఎర్ర కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఈ పప్పులన్నీ 5 hours ముందే బాగా వాష్ చేసుకుని అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా చికెన్ లోకి అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. పుదీనా కూడా కడుక్కొని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పుదీనా కూడా కొద్దిగా వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా ఒక 1/2 teaspoon అయితే వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న వాటిలో కూడా కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1.5 glass వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉడకనిచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కారం కూడా చాలా తక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు ఏం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అయితే వేయలేదు. మళ్ళీ అయితే ఆయిల్ నెయ్యి అన్ని వేస్తాను. చికెన్ మనం నానబెట్టుకున్న పప్పు దినుసులు అన్ని కూడా బాగా ఉడకాయి లేదా చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు అంత సరిపోయిందేమో ఇక్కడైతే టేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మీట్ మసాలా, బిర్యానీ మసాలా అయితే మన దగ్గర ఏం మసాలాస్ ఉన్నాయో అవి అయితే లైట్ గా కొంచెం కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్ని బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని ఇంకా కొంచెం అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఒకేసారి కూడా వాటర్ వేయొచ్చు, కానీ కుక్కర్ విజిల్స్ రావడం వల్ల వాటర్ అంతా హెవీ వాటర్ అయితే బయట అయితే ఫ్లో అవుతుంది. అందుకోసం అయితే అలా చేశాను. ఇప్పుడు బాగా ఉడికిందో లేదని చెక్ చేసుకొని మొత్తం బాగా ఇంకో పూర్తిగా బాగా స్మాష్ అయితే చేసుకోవాలి. అది చేయడంలో కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ ఎనపడం అనేది చాలా నాకు 20 minutes అయితే పట్టింది. ఇలా కాదని చెప్పి కింద కూర్చొని అయితే నీట్ గా వెంటేసాను అనమాట. దగ్గర 20 times అయితే పట్టింది అది మళ్ళీ చికెన్ రావడానికి. చికెన్ ఎనపడం చాలా కష్టం. అందుకే నేను చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వచ్చాను. హలీంని కొంచెం చాలా చిన్నగా అయితే కట్ చేసుకొని వచ్చాను కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. ఒక 1/2 hour లో అంతా చేసేసాను. కొంచెం చికెన్ పడాలని చెప్పి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అయితే మళ్ళీ ఒకసారి మొత్తం పప్పుతోనే ఇలా చేస్తున్నాను. అంత బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పక్కన ఒక చిన్న బౌల్ లాగా పెనం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అయితే నెయ్యి అనేది తీసుకొని వేస్తున్నాను. నెయ్యి కూడా ముందు ఎప్పుడు వేయలేదండి. ఇప్పుడు వేసిన 2 tablespoon నెయ్యి తీసుకున్నాను. అందులోకి జీడిపప్పు, మనం సన్నగా తురుముకున్న బాదము, ద్రాక్ష అని అయితే వేసుకొని వేయించుకొని దాంట్లోకి అయితే వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అయితే ముందే వేయించి పెట్టుకునేసాను కాబట్టి నో ప్రాబ్లం అండి. అసలు గార్నిష్ చేసుకున్నామా తిన్నామా అంతే. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పలేనండి, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సూపర్ గా అయితే కుదిరింది. ఇలా ట్రై చేసినట్టు నిజంగా కామెంట్ అయితే చేయండి. ఇలా నీళ్ళు వేయించుకున్న బాదం, జీడిపప్పు, ద్రాక్ష అని అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చాక తర్వాత హలీంలో అయితే వేసుకొని ఇంకా కొద్దిగా మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా కూడా వేసుకొని అన్ని ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు కూడా పెట్టుకున్నాను. అంతే అండి, హలీం రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా ఉన్న హలీం అయితే బౌల్ లో సర్వ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మామకైతే వేసుకొని ఇచ్చేసాను అనమాట. మామ దగ్గర చిన్న పక్కన తింటుంది. ఇంకా వాళ్ళ మాటల్లోనే విన్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారు, తిని ఎలా ఉందని చెప్పి వాళ్ళ మాటల్లోనే విన్నాము. చూద్దాం రండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా వేడివేడిగా చేసుకుంటుంటే చాలా బాగుందండి. అసలు వేడివేడిగా ఊరుకుంటూ తింటున్నాను. చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్.